ఎందుకే నువ్వు అలా భయపడ్డావు? వద్దు, నా కూరలో ఉప్పు ఎక్కువ వేసాను కదండి, అది మీరు మనసులో పెట్టుకుని నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందండి. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే అది మనసులో పట్టుకుని భార్య ఏదైనా చేస్తే ప్రపంచంలో ఒక భార్య కూడా ఉండదే. ఎందుకంటే ఏ భార్య కూరలో ఉప్పు సరిగా వేయదు కాబట్టి. ఎక్కువ వేస్తుంది లేకపోతే తక్కువ వేస్తుంది కాబట్టి నువ్వేం భయపడకే, నేనేం చేయనే. ఒట్టే. ఆ రోజు రాత్రి దట్ నైట్. ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు? నేను దొంగనే. దొంగవా? ఏమే? ఏంటండి? మన ఇంటికి దొంగ వచ్చాడే. దొంగ నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను? నేను కూడా లేను. నాటకాలు చేస్తారా మీరిద్దరు? బయటికి రండి, చంపేస్తా. లేకపోతే ఇదిగో దొంగ, నువ్వు ఎంత బెదిరించిన బీరువాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను. ఏమండి, మనం సీక్రెట్ గా దాచుకున్న డబ్బుల గురించి దొంగకి ఎలా తెలిసిందండి? అదేనే దొంగ అంటే. ఆ మాత్రం తెలియలేకపోతే దొంగ ఎలా అవుతారు వాళ్ళు? దొంగ, నువ్వు మమ్మల్ని దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అని వాడు ఉంటాడు. అసలైన మ్యాటర్ అది. రాత్రి పౌలు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ చీట్ చేసుకుని 10 లక్షలు ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని. ఆయన ఇంట్లో మాత్రం దొంగతనానికి వెళ్ళకు, ఆయన దోచుకోకు ప్లీజ్. 10 లక్షలా? అవును. అర్ధరాత్రి తలుపు కూడా ఎవరా నువ్వు? నేను దొంగని. అరిచామంటే గుంతలో కత్తి దిగిపోద్ది. ఇంట్లో ఉన్న 10 లక్షల మర్యాదగా తీసుకొచ్చి. 10 లక్షలు? 10 రూపాయలు కూడా లేవండి. అలా మాట్లాడతావేంటి సత్తిపండు? నిన్న రాత్రిగా నాకు చూపించావు 10 లక్షలు. పొద్దున ల్యాండ్ కొంటున్నాను అని చెప్పావు నాకు. అబద్ధం మాట ఏంటి? ఉస్సేంటి సత్తిపండు? అబద్ధం ఆడతావేంటి? ఇచ్చే. అరే దరిద్రుడా, భయంతో మీరు సంకనాకపోతారేమో అనుకున్నా కానీ పక్క వాళ్ళు కూడా సంకనాకిస్తారేంట్రా మీరు? ఇంకా డిస్కషన్ చేసే టైం లేదు సత్తిపండు. వాడి కోపం వచ్చింది పొడిచినా పొడి చేస్తాడు. అవును, పనికి మాట్లాడా లేనిపోయిన ఐడియాలు ఇస్తావేంట్రా ఆడికి నువ్వు? డబ్బులు ఎక్కడ చెప్పురా. ఏంట్రా చెప్పేది? నా గురించి నీకు తెలియదురా. పొట్టోళ్ళ కనబడతాను చూడటానికి ఒక గుద్దురంటే కడుపులో పేగులు కదిలిపోతాయి. ముందు నువ్వు అలాగే మాట్లాడతావులే సత్తిపండు. ఒకటి చంప మీద వేసాను ముడుచుకొని ఇలా మూలను కూర్చుంటావు. చెప్పానా మూడ్చుకొని కూర్చుంటా అని చెప్పానా దొంగ గారు నేను? ఒక్క రూపాయి కూడా లేదండి. ఎందుకు సందుకొద్దు అంత మొండికేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను వేసేసినా వేసేస్తాడు. పొంగలేదు వాడి చేతులు నువ్వు హ్యాపీగా పోతావు. తర్వాత పోలీసు వాళ్ళు మా దగ్గరకు వస్తారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మేము తిరగలేక చావాలి. ఎందుకు సత్తిపండు ఇంట్లో ఉన్న వాళ్ళని మా పరుగుని రోడ్డు మీదకి లాగుతావు? దొంగ గారు ఉండండి, వాడు ఇవ్వలేదు, నేనే తీసుకొచ్చి ఇస్తా. ఉండండి. ఇంకోటి 10 లక్షలు. దరిద్రుడా, 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావేంట్రాడికి? 10 లక్షల గురించే చెప్పాను కదా సత్తిపండు. నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా? బంగారపు మొలతాడుందా నీకు? అరే దరిద్రుడా, దొంగ పడితే దొంగ దొంగ అనాలి కానీ పక్కింట్లో 10 లక్షలు ఉన్నాయి ఆడి దగ్గర మొలతాడు ఉందని చెప్తావేంట్రా దరిద్రుడా? నిన్ను నన్ను కొట్టి నువ్వు అరుస్తావంటే? ఏమైంది సత్తిపండు? చూడు చెంగలరావు, ఈ ఇంట్లో దొంగ పడితే నా ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, ఆడి ఒంటే బంగారం మొలతాడు ఉందని చెప్పి ఆడికి దోచుకునేలా చేశాడు. ఏంటి సంపత్తి ఇది? రోజు రోజు మీ భార్య భర్తల భయం వల్ల కాలనీ వాళ్ళు బలు బేసులు అవుతున్నారు. రాను పద్ధతి పని లేకుండా పోతుంది. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకా నువ్వు కొడుకు పుట్టాడని నీకు బాగా పొగరెక్కువైందిరా నీకు. నీ కొడుకుని మీ పిల్లలు 9 నెలలు కడుపు దాచుకుంటే మీ ఇంటి రాసా నేను 11 నెలలు కడుపులో దాచుకొని తిరుగుతున్నాడు రా తెలుసా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? వాడు నీ కొడుకు అని పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నాయేమో. అసలు వాడు నీ కొడుకు కాదని సంగతి నీకు తెలీదు. ఈ విషయం ఎప్పుడు నీకు అసలు చెప్పేవాడిని కాదు. నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి భయంలో చెప్పేశాను. పదవా నువ్వు లోపలికి పద. పదరా నువ్వు. ఏంటి సత్తిపండు? మీ కుటుంబ విషయాలు నాకెందుకురా బాబు? ఎప్పుడు లేని కంగారుకి వెళ్తున్నాడు ఏంటి? వాడు నా కొడుకు కాదో చెప్పవే. ఏంటి అలా అనుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నావు? నాకు చాలా భయంగా ఉందండి.
భయమా? నిన్ను చూస్తే నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు భయపడిపోతే నా పరిస్థితి ఏమైపోవాలి? అది కాదండి, 10 రూపాయల గురించే మర్డర్ జరుగుతున్నారు ఈ రోజుల్లో. సత్తిపండు 10 లక్షలు తీసి ఆ దొంగకి ఇచ్చావు, ఆయన ఊరుకుంటారా? ఇంకొకడికి నీ కొడుకే కాదని ఏదేదో చెప్పావు, ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఏదో చేయకముందే వాళ్ళనే మనం ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తారండి? చెప్తా. నువ్వు అగిపెట్ట పట్టుకో, అగిపెట్ట పట్టుకో. స్మెల్ వస్తుందేంటి? కిరోసిన్ వాసన వస్తుందేంటి? ఏంటి కిరోసిన్. మీరు నన్ను వేసేయక ముందే నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. ఎందుకు వేస్తావురా మిమ్మల్ని? ఏమో ఆ కొడుకుని చూడగానే నన్ను వేసాలని ఆలోచన వచ్చినా రావచ్చు నీకు. నువ్వు ఏదైనా కొత్త ల్యాండ్ చూసావు అనుకో, నన్ను చంపేయాలని కోరిక కలగచ్చు నీకు. అందుకే మీకు ఆలోచన రాకముందే నేనే మిమ్మల్ని వేసేస్తాను. మీ అమ్మ కడుపులు మాడ. భయపడేది మీరే, సమస్య సృష్టించేది మీరే, చంపేసేది మీరే. అన్ని మీ చేతుల్లోనట్రా, మా చేతుల్లో ఏం లేదంట. ఇప్పుడు డిస్కస్ చేసే టైం లేదు చచ్చిపోటు. నీకు దండం పెడతానురా, వాడు నా కొడుకు కాకపోయినా పర్లేదురా, నిన్నేం చెయ్యవురా. నేను ఎలా నమ్ముతాను? 10 రోజులుగా మర్డర్ జరుగుతున్న కాలం ఇది. ఎలాంటిది నన్ను చంపారని గ్యారెంటీ ఏముంది? నువ్వు గీకవే. ఎలగట్లేదు. అది ఎలగట్లేకపోతే ఏంటి లైటర్ ఇది? వాళ్ళిద్దరు పారిపోయారండి. మనం పడుకున్నప్పుడు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారేమో అండి, నాకు భయంగా ఉందండి. నువ్వేం భయపడకు. వాళ్ళ ఇంట్లో మనం ఉందాం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనమే అటాక్ చేద్దాం. వాడింట్లో నువ్వు ఉండు, వీడింట్లో నేను ఉంటా. ఇంటి పక్కన ఇలా తయారవేంట్రా దరిద్రుడా? మీరు భయపడుతున్నారా, మమ్మల్ని భయపడుతున్నారా మాకు తెలియడం లేదు. ఇది నా ఇంట్లో ఉందిరా. అయ్యో మీరు నా ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారి వెలిగిస్తాను రా. ఏంటి అందరూ ఒకేసారి పంచాయతీ పెట్టారు? అయ్యగారు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, అందుకని పంచాయతీ పెట్టామండి. చెప్పండి రా. అయ్యగారు, మా నాన్న నాకు 30 ఎకరాలు పొలం ఇచ్చారండి. మేమిద్దరం అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రేయ్ కాగితాలు తెప్పించరా. అయ్యగారు రేయ్ నీకో 10 ఆడుకో 10. ఇంకా 10 నాకు తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చాడండి. ఆ 4 ఇల్లు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు ఒక ఇల్లు తీసుకో, ఆడికి ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదేంటి 2 ఇల్లు మీకెందుకండి? రెండో తీర్పు, అందుకే 2. మా నాన్నగారు పోతూ పోతూ 5 కోట్లు అప్పెట్టాడండి. దానికి ఆలోచిస్తామేంట్రా, సమానం సర్దుకుంటారా. చెరుకు 50 తీసుకొని మిగతా 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పే. కనీసం అడిగి 2 ఇడిగి 2 ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50 ఇచ్చి మిగతా నన్ను తీర్చడం ఏంటి? మూడో తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. అంతేనా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మన ఊర్లో 4 రోజుల క్రితం ఒక అమ్మాయి దిగిందండి. 4 రోజులు దిగింది, నాకు కనబడలేదేంటి? మీకు కనిపించలేకుండా మేము కాపాడుకున్నాం జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా కాడ ఆస్తి డబ్బులు అన్ని తీసుకుంటుందండి. ఊర్లో ఒక లేడీ దిగింది, చాలా డేంజరస్ గా ఉందండి. మొత్తం ఊర్లో పొలాలు ఆస్తులను రాయం చేసుకుంటుంది. సిగ్గులేదురా? మన ఊర్లో మగోళ్ళు అయ్యండి అమ్మాయి కోసం పొలాలు అయ్యింది రాయడానికి. ఎవరు అమ్మాయిని ప్రవేశపెట్టండి. ఇవ్వండి, ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడ మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి, గట్టిగా అడగండి. తప్పు చేస్తున్నాడు. మీ పేరేంటి? వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసిందిరా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? అవునండి, రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలు ఆరాలు తీయొద్దు, క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష చేసినా నేను అర్హురాలనే. ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి. ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నానండి. మా ఇంటి పక్కన అతను నేను ఒంటరిగా ఉండడం చూసి మా ఇంటికి వచ్చాడండి. ఒకసారి ఆ ఇంటి పక్కన మీరే అనుకోండి. ఇంట్లో నేను అలా ఉన్నానండి ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చేయలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి. అలా చూస్తున్నాడండి. అలా దగ్గరికి వచ్చాడు. వెంటనే పట్టుకొని ఏడ్చానండి. ఇంట్లో
ఇంట్లో చాలా కష్టంగా ఉంటుందండి. బయటికి వెళ్ళాలంటే ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారని భయం వేస్తుందని అలా పట్టుకొని ఏడ్చానండి. నీకు ఉండడానికి ఇల్లు కావాలంతే కదా అని చెప్పి. నీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా? కాగితాలు చుట్టకం పెన్నండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. కక్కుర్తి పడి మీరు ఇల్లు ఇచ్చి అమ్మాయి నాకు సిగ్గు లేదురా మీకు? పోనీ ఇల్లు ఓకే, పొలాలు రాయించుకున్నాడు ఏంటి మరి? పొలం రాయించుకున్నావా? అవునండి. మీరు ఏ శిక్ష యాక్చువల్గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి. పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నాడు, నేనున్నా. ఆయన గారింటికి వెళ్ళానండి. వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో ఏడ్చానండి. నీకేం కావాలని అడిగాడండి. నీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అన్నాను. అబ్బా అబ్బా అయ్యగారు ఇంతేనండి జరిగింది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఏంటి పెర్ఫార్మెన్స్? నీకు అర్థం కదా అమ్మాయి పాప ఎంత ఇచ్చిన తర్వాత ఇలాగే చేశాడంట. సిగ్గుండాలి ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాలుగు నిప్పులా ఉండాలి. ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే, ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయింది ఇంటికి వెళ్ళి. ఇల్లు ఓకే, పొలం ఓకే, వాళ్ళు ఇచ్చారు. నగలు పట్టుకోవడం తప్పు కదా? ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ ఒంటరిగా ఉన్నావు. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలోడు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. ఇంకా దగ్గరికి వచ్చాడండి. ఓరగా నా వైపు చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? ఇలా ఏడుస్తూ చాలా ప్రేమగా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అన్నయ్య చెల్లమ్మ ఉంటా. ఈ లోపు పేపర్ వచ్చాడు. పేపర్ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్టి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. ఏరా పాలోడు గట్ర బెటర్ కదా కొంచెం. వాళ్ళందరూ వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడు? ఒంటి మీద వేసుకోవడానికి బంగారం లేదని కుమిలి ఏడుస్తున్నప్పుడు వెంటనే తన మెడలో ఉన్న చెయ్యి రింగు అన్ని తీసి నా చేతిలో ఇలాగే పెట్టాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. పాప ఏమి లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి, 150 తీసుకుంటారు కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చిమని చెప్పండి మళ్ళీ మాకు. తప్పు చేసిన శిక్ష పడాలి కాబట్టి ఒక 10 కొరడా దెబ్బలు అమ్మాయి కొట్టుకోవాలంతే. వద్దు వద్దు రే, ఆడపిల్లకి శిక్ష వేస్తాను రా. ఆ అమ్మాయి బదులు ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. మీరా అస్సలు మగాడంటే నువ్వే సుధీర్. అయిపోయినారా? 10 అయిపోయినాయి. 10 కాదు సార్, 9 అయినాయి. ఇలాంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేస్తే మీలాంటి కామందులు ఏదైనా రాసి చేస్తారు. అందుకే ఈ అమ్మాయిని మీ సొంత చెల్లిలా చూసుకుంటారా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చేసుకోండి. ఈ రాష్ట్రంలో నేను నించుంటాను. ఎరా ఓటు ఎవరికి వేస్తారా? అదేంట్రా, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పని బాబు ఎవరు లేరు కదా అని చెప్పి నేను తోడుందాం అనుకుంటా. తప్పే ఉంది దాంట్లో? మీరు అమ్మాయి న్యాయం చేయండి, 100 న్యాయం చేస్తాం. ఇంకా అయ్యగారు నేను వెళ్ళొచ్చా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పా కదా. నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మీ జనాల మధ్యలో నేనెవరు? ఇలా వచ్చాను, అలా వెళ్ళిపోతాను. మీరు క్షేమంగా ఉండండి. అదిరా అయ్యగారు నేను వెళ్ళొచ్చు. జాగ్రత్త అమ్మా.
చూసా కదా మొత్తం నీ పొలం కూడా పట్టుకుపోయింది. ఇప్పుడు వెళ్ళింది నా పొలమా? నీ పేపర్లో మొత్తం పోయింది పట్టుకొని. ఏం ఆస్తి రాస్తారు? మొత్తం రాసేసావా అంటాడు. ఎక్కడ ఉంటదిరా అది? చెప్పింది కదా. పదండ్రా.